ట్రంప్ కి, నాటోకి, యూరోపియన్ యూనియన్ కి మన ఇండియా అంటే ఎందుకు పడదు? ఎందుకంటే రష్యా నుంచి మన ఇండియా క్రూడ్ ఆయిల్ ని చీప్ గా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ లేదు మీరు రష్యా నుంచి ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ మా కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయగానే కొత్త రూల్ ని తీసుకొని వచ్చారు. దూరం ఏంటంటే 2022లో యూరోపియన్ కంట్రీస్ అన్ని 27% క్రూడ్ ఆయిల్ ని రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. ఇప్పుడు రీసెంట్ గా 2025లో 3% ఆయిల్ ని మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటుంది. వీళ్ళ ప్లాన్ ఏంటంటే 2027 లోపల రష్యా నుంచి ఆయిల్ ని మొత్తం బ్యాన్ చేయాలని భావిస్తున్నారు. కానీ వెస్టర్న్ కంట్రీస్ కి ఇండియా మీద అలాగే రష్యా మీద ఎందుకు ఇంత కోపం? ఎందుకంటే ఇండియా 2022లో క్రూడ్ ఆయిల్ ని రష్యా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. వాటి వర్త్ వచ్చేసి 1,50,000 కోట్లు. మన ఇండియా రష్యా దగ్గర నుంచి 38% క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. మీన్స్ మన ఇండియా మోస్ట్లీ క్రూడ్ ఆయిల్ రష్యా మీదనే డిపెండ్ అయి ఉన్నాము. యుఎస్ఏ ఏమంటుందంటే ఇండియా మీరు ఇంపోర్ట్ చేసుకున్న క్రూడ్ ఆయిల్ వల్లనే రష్యా ఇంకా యుద్ధంలో ఓడిపోలేదని అంటుంది. యుక్రెయిన్ కి రాత్రి పగలు తేడా లేకుండా రష్యా డ్రోన్స్ తో యుక్రెయిన్ మీద అటాక్ చేస్తుంది. సో దీని వల్ల యుఎస్ఏ, నాటో, యూరోపియన్ కంట్రీస్ ఇండియా, రష్యా అంటే చాలా కోపం. అన్ని కంట్రీస్ ఏకమయ్యి ఇండియా నువ్వు రష్యా నుంచి ఆయిల్ ని కొనొద్దని చెప్తున్నారు. ఒకవేళ మీరు కొని మాకు ఎక్స్పోర్ట్ చేస్తే హెవీ టారిఫ్ వేస్తామని చెప్తున్నారు. కానీ ఇండియా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్ ని కొంటామని, అలాగే మా కంట్రీకి ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తామని వెస్టర్న్ కంట్రీస్ కి ఈ స్టేట్మెంట్ అయితే పాస్ చేసింది. ఇందుకే వెస్టర్న్ కంట్రీస్ కి మన ఇండియా అండ్ రష్యా అంటే పడదు. వీడియో చూసి వెళ్ళిపోతున్నారు అని లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. లైక్ చేసి అలాగే ఛానల్ కి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెస్టర్న్ కంట్రీస్ మీద మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి.